మీరు ఆశించిన లక్ష్యాలు సాధించారా? నైస్ క్వశ్చన్. అంతకంటే ఎక్కువే సాధించామని అనుకుంటున్నాం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన రోజు నుంచి సిగ్గుండాలరా. చూడండి అక్కడ ఏముందో. గుడివాడ కేసులో సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. ఏంటి? సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. అంటే అది అనుచిత పోస్టుల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఇక బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో అందులోని సెక్షన్ 111 వర్తించదని భార్గవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరిశిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10వ పరకో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. ఈ నేరానికి బిఎన్ఎస్ వర్తిస్తుందా, ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఏం చేస్తావురా? ఈ తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా వేసింది. నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను. ఎందుకు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. ఇదెంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? రిలేట్ చేస్తూ నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నా స్టోర్ కి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారండి. అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వీడికి ఇంకోటోడ పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. అటు చూడు బే. ఒకేలా ఉన్నప్పటికీ విజయవాడ స్పా సెంటర్ లో దొరికాను అని దిగజారిపోయిన అబద్ధాలు దుష్ప్రచారం చేసే రేంజ్ కి వీళ్ళు వెళ్ళిపోయారు. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా? అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. అప్పటికి కూడా సర్లే చేసుకున్నారు అని ఊరుకున్నా మా మదర్ ఫోటోస్ ఎప్పుడో నేను చిన్నప్పుడు పెట్టుకున్న ఫొటోస్ ని తీసుకొని వచ్చి అమ్మ దుర్మార్గులారా, సంస్కారహీనులు. అవి నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. అవి సోషల్ మీడియాలో వెతికి మా మదర్ పైన కూడా మా మదర్ వి కూడా మార్ఫింగ్స్ చేసి అవసరం మనకి ఎవరెవరితోనో లింక్స్ పెట్టి ఎంతకు తెగించారా? అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి. ఇది పట్టుకో. చాలా దారుణంగా టార్చర్ పెట్టాడు. నేను మళ్ళీ కూడా అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ముల గుడిసెల్లోకి దూరడం. సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదని తెలుస్తుంది. అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి? శంకరి గుడివాడ కేసులో సజ్జల భార్గవ రెడ్డి అత్యంత ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. నోవే. ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరిగింది? ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. లేదు నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడానికి ఫీల్ అయ్యి మన లాస్ట్ కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకునే నెచ్చు. ఇది సహించరాని విషయం. ఏంటి బావా మూడు సచ్చినాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నామూలనా? అవును. నేను ఇంకా పోలేదురా, అప్పుడే ఏడుస్తావేంటే? మీ కూడా తెలియదానికి పారిపోవడం ఏంటన్నా? అవసరం వచ్చినప్పుడు శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కోలే. సేమ్ సీను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన